హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. సండే అంటే ప్రతి ఇంట్లో కూడా స్పెషలే కదండి. నాన్ వెజ్ అయితే కంపల్సరీ వండుకుంటారు. ఇంకా మా నాన్న అయితే పొద్దున్నే పచ్చిరొయ్యలు అయితే పట్టుకొచ్చారండి. అవి అయితే క్లీన్ చేసేసి పచ్చిరొయ్యలు బీరకాయ వేసి ఇగురు వండుదామని ఇంక పచ్చిరొయ్యలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. ఎండలేంటండి బాబు మరీ దారుణంగా కాస్తున్నాయి. నిన్నే అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చానండి. అస్సలు మరీ దారుణంగా ఉంది. మా అక్క వాళ్ళ ఇంటికాడ చాలా ఎండల కింద ఉన్నాయి. మే నెలలో అయితే వర్షాలు అయితే వచ్చాయి. జూన్ నెల స్టార్టింగ్ నుంచి ఎండలు అయితే విపరీతంగా కాస్తున్నాయి. అసలు కట్టెల పొయ్యి మీద కూర్చుని వండాలంటే చాలా కష్టంగా ఉందండి. చాలా ఎండలు కాసేస్తున్నాయి మా ఊర్లో అయితేని. కూర అయితే వండేశాక మ్యాంగో జ్యూస్ కూడా చేశానండి. ఇంకా జ్యూస్ చేసేసి మధ్యాహ్నం సందమటాలు ఇంకా టమాటా పేస్ట్ అయితే రాసుకున్నానండి ఫేస్కి. మనకి ఫేస్లో ఏమన్నా మురుకున్నా ఏదన్నా కూడా క్లీన్ అయిపోతుంది. టమాటా చాలా మంచిదండి ఫేస్కి రాసుకోవడం. అలాగే ముందు టమాటా రాసుకుని తర్వాత దాంట్లో శనగపిండి వేసుకుని రాసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నైస్గా ఉంది. ఇంకా కూర అయితే వండేసుకుందాము. బీరకాయ ముక్కలైతే చిన్న చిన్నగా కట్ చేస్తానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే జీలకర్ర అల్లం పేస్ట్ కూడా సందికల్లో అయితే నూరేసాను. ఇంకా ఆయిల్ వేసేసుకుందాం. మట్టి తాగలైతే వండుతున్నానండి. నిజంగా చాలా బాగుందండి పచ్చిరొయ్యలు. అలాగే బీరకాయ ఎగురు సూపర్గా ఉంది. గుడ్లు వేసుకున్నా ఇంకా బాగుంటుంది కానీ గుడ్లు అయితే లేవని గుడ్లు అయితే వేయలేదండి. ఇంకా ఆయిల్ అయితే వేసేసి ఇంకా ఆనియన్స్ అయితే మగ్గించుకోవాలండి. ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి ఇప్పుడు. అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇదైతే బాగా మగ్గిపోవాలి. మళ్ళీ అయితే చూపిస్తాను. పచ్చిరొయ్యలు అయితే వేసేసుకుందామండి. ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము. అలాగే ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఇదైతే బాగా మగ్గాలండి. మళ్ళీ అయితే చూపిస్తాను. ఆనియన్స్ పచ్చిరొయ్యలు కూడా బాగా మగ్గిపోయండి. బీరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. దీంట్లో బీరకాయ ముక్కలు వేసుకుందామండి. ఒకసారి అయితే బాగా తిప్పేసుకుని పెట్టేస్తానండి. మగ్గకైతే మళ్ళీ చూపిస్తాను. బీరకాయలు అయితే బాగా మగ్గిపోయండి. ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుంటాను. కారం ఆడిచ్చింది కాబట్టి కారంగా ఉంటుందండి, అందుకే తక్కువ వేస్తున్నాను. కారం వేసుకున్నాక కొంచెం మగ్గనిచ్చాక అప్పుడైతే వాటర్ వేస్తానండి. కారం అనేది బాగా పట్టాలి కాబట్టి వాటర్ వేసినప్పుడు అయితే చూపిస్తాను. అయితే వేసుకుందామండి. బాగా మగ్గిపోయింది. నీళ్ళు వేస్తాం కదా ఉడుకుతుంది. అంతలోకి మా చెట్టుది జాంకాయ ఒకటి ఉందండి, కోస్తాను చూపిస్తాను. జాంకాయ చూడండి అయిపోయింది. మా చెట్టు జాంకాయ అండి. ఇంకా ఉన్నాయి, లోనికి అయిపోయినాయి, ఇంకా లోనుకున్నాయి. ఇదైతే బాగా అయిపోయింది చూడండి పొందిలాగా. ఇదైతే కోసేస్తాను. పొద్దున్న ఒక కాయ అయిపోయింది, బాగా ముగ్గిపోయిందండి పెద్ద కాయ. ఇంకా లోనుకున్నాయి.
చాలా మొన్న సంవత్సరం అయితే మొత్తం ఎరగూసేసిందండి చెట్టు అంతాని. ఇప్పుడైతే ఇది లోనుకున్నాయి. అలాగే పనసకాయల చెట్టు కూడా ఉందండి, అది కూడా చూపిస్తానండి. పనసకాయలు మొన్నటి కోసామండి, అది బాగాలేదు. రెండైతే పైకి ఉన్నాయి, అది గోదావరి టైంకి అయితే అవుతాయేమో అని. గోదావరి వస్తుంది కదండి, ఇక్కడే ఎక్కువ వస్తుంది. మొన్న ఎప్పుడు ఈ చెట్టు మునిగిపోతుంది. ఇప్పుడైతే పైకి ఉన్నాయి, మరి ఏం చెయ్యాలో. గోదావరి టైము అవుతే కోసేస్తాం, లేకపోతే అలా ఉంటాయి. ఇప్పుడైతే చూడండి జాంకాయ అయితే కోసుకుంటుందాము. జాంకాయ అయితే కోసానండి, చాలా బాగుంటుంది, తీగా ఉంటుంది. చాలా బాగుందండి. రౌండ్ క్యాజ్ కదా, బాగా అయిపోయింది. కూర అయితే ఉడుకుతుంది. మామిడికాయ జ్యూస్ చేయాలి ఇప్పుడైతేనే. కూర అయితే ఉడిపోయింది, చూపిస్తాను, చూసేయండి. పచ్చిరేలు బీరకాయ ఎగురైతే ఉడిపోయిందండి. ఫోటో చాలా బాగుంటుంది ఎగురైతేనే. ఇప్పుడైతే మామిడికాయ జ్యూస్ అయితే చేసుకుందాము. కూర ఉడిపోయింది కదండి, భలే కనిపిస్తుందండి, టేస్ట్ సూపర్గా ఉంది. మామిడికాయ జ్యూస్ చేస్తాను, వచ్చేయండి చూద్దాం. మ్యాంగో జ్యూస్ అయితే చేద్దామని మామిడికాయ ముక్కలు అయితే ఇలా కట్ చేస్తానండి. చాలా బాగుంటుందండి మామిడికాయ ముక్క. మామిడికాయ అయితే ఆవకాయ పెట్టుకోవచ్చు, అలాగే ముగ్గుతే సూపర్గా ఉంటుంది. తొక్క మాత్రం పచ్చగా ఉంటుందండి, లోన్ అయితే ముగ్గు పోతుంది. మా ఇంటిగా చెప్తే ఇప్పుడైతే జ్యూస్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా చాలా తీపిగా ఉంటుంది. ఇంకా పంచదార కూడా తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే మొత్తం తీసేసుకుంటున్నానండి. వదిలిపెట్టరు, అంత తీపిగా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది కాయ అయితే అనేది. ఇవన్నీ ఇలా తీసేసానండి. ఇప్పుడైతే పంచదార అయితే వేసుకుందాము. ఎక్కువ ఏమి వేయట్లేదండి, ఆల్రెడీ తీపిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కాబట్టి మామిడికాయ. దీంట్లో వాటర్ అయితే వేసుకుందాము. మిక్సీ అయితే ఆడేస్తాము. ఇలా అయితే అయిందండి మొత్తం కూడా. ఇది ఇప్పుడు పీచుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటివి తీసుకుని దీంట్లో వేసుకున్నాం అనుకోండి, ఆ పీచుదంతా వచ్చేస్తుంది. ఇంకోండి, ఇదంతా పీచు ఎక్కువ ఉంటుంది మామిడికాయల్లోని. ఇలా వేయడం వల్ల పీచు అనేది దీంట్లో ఉండిపోయి మాల్ జ్యూస్ అనేది కిందకి వచ్చేస్తుంది. ఎంత పీచు అయితే ఉన్నది. ఇది ఇప్పుడు అయితే బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. మధ్యాహ్నం అయితే భోజనం చేసాక చల్లగా తాగడం చాలా బాగుంటుంది. బాటిల్ అయితే వేసేస్తాము. జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మధ్యాహ్నం అయితే తాగుతాను, చూపిస్తాను అప్పుడు. భోజనం అయితే చేసేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. పచ్చిరేలు బీరకాయ ఇగురు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా నచ్చుతుంది కదా. కూర ఇంకా భోజనం అయితే చేసి ఇంకా మ్యాంగో జ్యూస్ అయితే తాగామండి 3 గంటలకి. అలాగే టమాటా పేస్ట్ కూడా రాసుకున్నాను ఫేస్కి. ఇంకా జ్యూస్ అయితే పట్టుకొచ్చేసిందండి మా చెల్లి. ఇంక గ్లాసులో వేసి తాగుతున్నాను. నిజంగా చాలా బాగుందండి, బయట కొన్నట్టే ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాగైతే 4 గ్లాసులు మా అమ్మాయికి అయితే ముందు ఇచ్చేసామండి గ్లాసులోని. ఇంకా తీసిన వెంటనే వేసి అంది. ఇంకా మాకైతే వేసేసుకుని తాగుతుంది. ఇంకా టమాటా పేస్ట్ కూడా రాసుకుంటున్నానండి నేను. మా చెల్లి అయితే అప్పుడే పట్టుకొచ్చింది. ఇంకా తాగుతా రాసుకుంటున్నాను. ఫేస్కి అప్లై చేస్తే ట్యాన్ అంతా పోయి నీట్గా ఉంటుంది ఫేస్కి.
టమాటా పేస్ట్ అంతా కూడా బాగా అప్లై చేసుకున్నానండి. ఫేస్కి అంతా ఒకసారి అప్లై చేసుకుని కొంచెం సేపు అయితే ఉండి మళ్ళీ దాంట్లోనే శనగపిండి వేసుకుని అయితే ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను. తర్వాత ఒక అరగంట తర్వాత బాగా శనగపిండి బాగా పట్టేసిందండి ఫేస్కి. బాగా ఎండిపోయిన తర్వాత చల్లగా నీటితో ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత అయితే ఇంక మామిడికాయ జ్యూస్ అయితే చల్లగా తాగాను. ఇంకా చాలా బాగుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్. నా వీడియో చివరి దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.